మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ క్యాంపు ఆఫీస్ సమీపంలో నివాసం ఉంటున్న ఓ తల్లి తన 3 ఏళ్ల కూతుర్ని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. యశోద అనే మహిళ పట్టణంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు ఆఫీస్ సమీపంలో తన 3 ఏళ్ల కూతురితో కలిసి నివాసం ఉంటుంది. అయితే నెల రోజుల క్రితం యశోద తన ఇంటి ముందు కొన్ని పల్లీలను ఆరబోసింది. అయితే ఆమె ఇంట్లోకి వెళ్లిన క్రమంలో ఒక కుక్క వచ్చి ఆ పల్లీలను తినడం స్టార్ట్ చేసింది. అది గమనించిన యశోద ఆ కుక్కను తరిమి కొట్టి ఆ పల్లీలను కడిగి మళ్లీ వాడుకుంది. అయితే కుక్క తిన్న పల్లీలను తినడం ద్వారా ఆమెకు రేబీస్ వ్యాధి సోకి ఆమె గత కొన్ని రోజులు మతిస్థిమితం కోల్పోయిన ప్రవర్తిస్తున్నట్లు ఒకవైపు పోలీసులు గుర్తించారు. ఈ పరిస్థితుల్లోనే ఆమె సోమవారం ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అయితే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్, చూస్తున్నాం కదా, మహబూబ్ నగర్ జిల్లాలో జరిగినటువంటి దారుణానికి సంబంధించి జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీసర్లో తను పనిచేస్తూ ఉన్నారు. యశోద అనే మహిళ తల్లి తన 3 ఏళ్ల కూతుర్ని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే అందినటువంటి సమాచారం ఏంటంటే, అయితే నెల రోజుల క్రితం తన ఇంటి ముందు ఆరబోసుకున్నటువంటి పల్లీలను కుక్క తినడం వల్ల ఆ పల్లీలను కడిగి తినడం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఒక వ్యాధితో బాధపడుతున్నటువంటి యశోద మతిస్థిమితం మెల్లమెల్లిగా కోల్పోవటం, మతిస్థిమితంగా తను ఏం చేస్తుందో ఎలా ప్రవర్తిస్తుందో అనేది కూడా వాళ్ళ కుటుంబీకులకు కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అయితే అది గమనించినటువంటి యశోద ఆ కుక్కను తరిమి కొట్టి పల్లీలను కడిగి మరి వాడుకున్నా కూడా అది రేబీస్ వ్యాధి అయితే సోకిందని చెప్తూ ఉన్నారు. మతిస్థిమితం కోల్పోయింది దానివల్లనే అని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే మరి తన మతిస్థిమితం లేని కారణంగా ఏం చేస్తుందో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నటువంటి యశోద సోమవారం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అర్థమవుతుందని ఒకవైపు పోలీసులు అయితే అనుమానం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకవైపు మెడికల్ టెస్టులు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఓవరాల్గా తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే మతిస్థిమితం లేని కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా మనకి అర్థమవుతోంది. మనం చూస్తున్నాము, ఒక లక్కీని హాస్పిటల్లో చూపించు, వాడికి రేబీస్ ఉంది అని చెప్పి ఒకవైపు బోర్డు మీద రాసినటువంటి మనం రాత కూడా చూస్తూ ఉన్నాము. మరి నిజంగానే మతిస్థిమితం లేదు అని అనుకోవచ్చా, నిజంగానే రేబీస్ వ్యాధి వల్ల ఇవంతా చేస్తున్నారని అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. దీనికి సంబంధించి ఇంకా కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒకవైపు చూస్తున్నాం, చిన్నారిని చంపేసి తను కూడా సూసైడ్ చేసుకోవటం అనేది నిజంగా దారుణమైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పాలి. మృతదేహాలను పూర్తిగా స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రస్తుతం పోస్టు మార్టం తర్వాత ఏం జరిగింది అనేది, అసలు ఏ విధంగా చనిపోయింది, నిజంగానే వ్యాధి ఉందా, రేబీస్ వ్యాధి ఉందా, మతిస్థిమితంతో బాధపడుతుందా, ఇంకేదైనా కారణాలు ఉండొచ్చా అనే దాని గురించి కూడా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. పోస్టు మార్టం తర్వాతనే మనకు చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక కుక్క తిన్నటువంటి పల్లీలు అంటే కుక్కకి ఆ వ్యాధి ఉందా, మరి ఏ రకంగా ఈ వ్యాధి సోకి తను కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయినట్లు ఎందుకు ప్రవర్తిస్తోంది, మరి మతిస్థిమితం లేని కారణంగానే ఇదంతా జరిగిందా అని దానికి సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రెడ్డి, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. మనకి శంకర్, నిజంగానే రేబీస్ వ్యాధి వల్ల మతిస్థిమితం పోయిందా, అసలు ఈ మరణాలకు గల కారణం ఏంటి, ఏం చెప్తున్నారు పోలీసులు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశాలు? సౌమ్య, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. తనకు రేబీస్ వ్యాధి సోకిందని ఒక తల్లి పూర్తిగా నమ్మడంతో తన బిడ్డ ప్రాణాలతో పాటు తన ప్రాణాలు కూడా తీసుకుని పూర్తిగా కుటుంబంలో విషాద ఛాయలు నింపినటువంటి ఘటన వెలుగు చూస్తుంది. పాత కలెక్టరేట్ కు సమీపంలో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి నరేష్, అదే విధంగా యశోద దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. ఇదే క్రమంలో గత 25 రోజుల క్రితం తన ఇంటి సమీప ప్రాంతంలో డ్రై ఫ్రూట్స్ అదే విధంగా పల్లీలన్నీ కూడా ఆరబోసారు. ఇవి అక్కడికి వచ్చినటువంటి వీధి కుక్కలు తినడంతో పాటు మొత్తంగా అక్కడి నుంచి కుక్కలను పంపించేసిన తర్వాత అవి తీసుకుని తిరిగి దాన్ని తినాలనుకున్నారు. కానీ ఆమెకు పూర్తిగా డౌట్, ఒక అనుమానం అనేది మొదలైంది. ఇదే క్రమంలో ఇవే కాకుండా ఇంతకుముందు ఆరబోసిన వాటిని కూడా కుక్కలు తిని ఉంటాయని చెప్పి కూడా ఆమె బాగా విశ్వసనీయంగా నమ్మింది.
ఈ క్రమంలోనే తనకు రేబీస్ వ్యాధి వచ్చిందని చెప్పి బాగా బలంగా ఒక మనసులో ఒక నమ్మకాన్ని, ఒక అనుమానాన్ని రేకెత్తించుకుంది. ఈ క్రమంలోనే తన భర్తతో నిత్యం కూడా ఇదే దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ జరుగుతూ వచ్చేది. గత 2 నెలలుగా కూడా ఎక్కడైతే ఈ వర్షాలు ప్రారంభమయ్యాయో, ఈ ప్రారంభమైనప్పుడు చాలా అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఇదే క్రమంలో తనకు నిజంగా ఇది ర్యాబిస్ వ్యాధి వల్లనే వచ్చిందంటూ కూడా ఆమె బాగా నమ్మడంతో పాటు డిప్రెషన్ కు లోనవడం, పూర్తిగా తను చెప్పింది పూర్తిగా ఫైనల్ గా ఎవరు చెప్పినా వినేది కాదు. ఇదే క్రమంలో తను మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, అంటే పూర్తిగా డిప్రెషన్ కు లోనవడంతో తను తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఆమెకు ఎలాంటి పట్టు లభించకపోవడంతో తన కూతురు అక్షయతో పాటు ఆమె కూడా సూసైడ్ చేసుకుంది. ముందు కూతురు చంపి తను కూడా ఆత్మహత్య చేసుకొని తిరిగి లోకాలకు వెళ్లిపోయింది. మొత్తంగా ఇప్పుడు కుటుంబ సభ్యులు తన భర్త నరేష్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం పూర్తిగా ర్యాబిస్ వ్యాధి లేదు, రేబీస్ వ్యాధి ఉందన్న అనుమానంతోనే గతంలో టీకాలు కూడా చేయించుకున్నాం, కానీ ఆమె ఎవరిని నమ్మేది కాదు. ఏదైనా ఒక డౌట్ వస్తే ఆ డౌట్ కు ఆమె కట్టుబడి ఉంటుంది. నిజంగా ఇది జరిగిందని చెప్పి ఆమె ఊహల్లో ఉంటుంది, ఎవరు చెప్పినా వినదని. ఈ క్రమంలో ఇంట్లో చాలా సందర్భాల్లో ఈ హెల్త్ ఇష్యూస్ సంబంధించి ఇద్దరి మధ్యలో కూడా పెద్ద ఎత్తున గొడవలు వచ్చేవని, ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినేది కాదని. ఇదే క్రమంలో తను గట్టిగా కూడా చెప్పినట్టు జరిగింది, ఇది ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయి, అసలు నీకు ఇదేం కాలేదు, నేనున్నాను, నేను చూసుకుంటానని చెప్పి భర్త చెప్పినప్పటికీ పిల్లలను కూడా స్కూల్ కు పంపించకుండా, అంటే ఇప్పుడు చనిపోయినటువంటి అక్షయ్తో పాటు లక్కీ అని చెప్పి ఒక కుమారుడు కూడా ఉన్నాడు, ఆ కుమారుని కూడా స్కూల్ కు పంపించకుండా తన పిల్లలకి ఏమవుతుందో తనకేమవుతుందని ఒక భయానకమైనటువంటి వాతావరణంలో ఆమె రోజు క్షోభను అనుభవించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే క్రమంలో తను చనిపోయే ముందు కూడా బోర్డు ఉంది లోపల, ఒక ఇంట్లో బ్లాక్ బోర్డు, బోర్డుకు సంబంధించి బోర్డు మీద కూడా రాసింది తన కొడుకు కూడా లక్కీకి రేబీస్ వ్యాధి ఉంది, వాడికి కూడా చూపించండి లేకపోతే బాగుండదని. మరోవైపు నా భర్తకు రేబీస్ వ్యాధి ఉంది, తను కూడా మంచిగా చూసుకోవాలి, నీవు కూడా చూయించుకో, నాటు మందులు వాడు అని చెప్పి రాసింది. నా చివరి కోరిక తన భర్త తన పిల్లలు బాగుండాలని చెప్పి కూడా ఎక్కడైతే డోర్స్ ఉన్నో ఆ డోర్స్ చుట్టూ కూడా రాయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబ మొత్తం కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్న. ఇప్పటికే పోస్ట్ మార్టం అనంతరం ఆ యొక్క డెడ్ బాడీలను కూడా పూర్తిగా అంటే దాన సంస్కారాలు కూడా కంప్లీట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటనతో ఒక్కసారిగా చిన్న సమస్యల వల్ల ఒక కుటుంబం అంతా కూడా ఈ రోజు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు చిన్న పిల్లను చంపడంతో పాటు తను చనిపోవడం, మిగిలి ఉన్నటువంటి ఇంకో కొడుకుకు తల్లి దూరం కావడం, భర్తకు భార్య దూరం కావడం, ఇదంతా కూడా ఆ కుటుంబం జీర్ణించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఆ కుటుంబంలో కనిపిస్తుంది. పోలీసులు ఓవరాల్ గా దీని మీద విచారణ చేపట్టారు. ఆమె పూర్తిగా దీన్ని నమ్మడంతో రేబీస్ వ్యాధి ఉందని, ఆమె మానసికంగా ఇబ్బందులు పడేదని, ఇదే క్రమంలో తను ఉరి వేసుకొని చనిపోయి ముందు కూతురు చంపి తను కూడా చనిపోయిందని చెప్పి పోలీసులు ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటనతో ఒక్కసారిగా ఈ ప్రాంతానికి సంబంధించి కాలనీ వాసులంతా కూడా పూర్తిగా విషాద ఛాయలో మునిగిపోయారు. మొత్తంగా భర్త వారి కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికీ తన భార్యను తనకు తీసుకురాలేరని, చిన్న విషయం వల్ల ఈ విధంగా తను పూర్తిగా రేబీస్ వ్యాధి అనే ఒక మహమ్మారి తనకు ఉందని చెప్పి బలంగా నమ్మడంతోనే తన భర్త తన భార్య తన కూతురు కూడా ఈ రోజు తనకు దొరకకుండా అనంత లోకాలకు వెళ్ళిపోతారని చెప్పి కూడా ఆయన కూడా బాధను వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. సౌమ్య. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.